దిస్ ఈజ్ వైసీఎం. ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఏపీ టెట్ 2026 సంబంధించి షెడ్యూల్స్ అయితే వచ్చేసాయి. సో నోటిఫికేషన్ కూడా ఈరోజు ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మనకైతే టెట్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకి రిలీజ్ అవడం జరుగుతుంది. నోటిఫికేషన్ డేట్ వచ్చి జూన్ 5వ తేదీ. సో ఈరోజే అప్లికేషన్ డేట్స్ వచ్చి జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు అయితే ఉంది. జూలై 25వ తేదీన టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ వచ్చి ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. 2 సెషన్స్లో అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. దాదాపు 60 డేస్ అయితే మనం చదువుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఫైనల్ కీస్ వచ్చి సెప్టెంబర్ 8వ తేదీన ఫైనల్ కీ వస్తుంది. సెప్టెంబర్ 15వ తేదీన రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా అయితే అక్టోబర్ 15వ తేదీన మనకు కావాల్సినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ టెట్కి సంబంధించినటువంటి స్కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కీ రోల్ అయితే పోషిస్తాయి. గత డిఎస్సిలో చూసినటువంటి అయితే టెట్ మార్క్స్ 1 మార్క్ వచ్చినా మాకు జాబ్ వచ్చేదని చాలామంది అయితే వాళ్ళ యొక్క ఉద్యోగాలను అయితే కోల్పోయడం జరిగింది. సో లాస్ట్ టెట్లు అయితే మీరు చూసే ఉంటారు, చాలా కఠినంగా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూస్తే అది డిఎస్సి లెవెల్లో పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు టెట్లు అయితే 150కి 150 టెట్లే వచ్చేటివి. కానీ ఇప్పుడు మాత్రం టాప్ స్కోర్స్ 130 నుంచి 140 లోపలైతే ఆగిపోతున్నాయి. అది కూడా నార్మలైజేషన్ తర్వాత మాత్రమే ఆ మార్క్స్ వస్తున్నాయి. లేకుంటే అయితే ఒరిజినల్ మార్క్స్ అయితే 120 నుంచి 130 లోపలైతే వాళ్ళకైతే ఉన్నాయి. 140, 150 వచ్చిన వాళ్ళకు కూడా లాస్ట్ రాసిన టెట్లో 120 నుంచి 130 మధ్యలో అయితే ఆగిపోయినారు. సో మరొక అవకాశం అయితే మీకు వచ్చింది డిఎస్సికి ముందర. సో 1 మార్కు మీ టెట్లో మీ జీవితాలను అయితే డిఎస్సికి మార్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు చదువుకోవడానికి కూడా మంచి టైం వచ్చింది. 60 డేస్ టైం వచ్చింది కాబట్టి ఏ టాపిక్ వదలకుండా రివిజన్ అనేది పర్ఫెక్ట్గా చేసి వెళ్తే మంచి మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. సార్ టెట్ ఎవరెవరు రాయాలి? మాకు టెట్లో 140 ఉన్నాయి సార్, మేము టెట్ అటెంప్ట్ చేయాలా లేదని అయితే డౌట్ ఉంటుంది. టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా రాయాలి. ఫ్రెషర్స్కి మంచి అవకాశం. సో 140 వచ్చిన వాళ్ళు కూడా రాయాలి. కారణం ఏంటంటే పేపర్ యొక్క కాఠిన్యత ఎంత ఉందని మనకు తెలుస్తుంది. దానివల్ల ఏమంటే డిఎస్సికి మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని వాళ్ళంతకు వాళ్ళే ఓన్గా తెలుసుకుంటారు. సో నేను ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటాను. మొన్ననే మన డిఎస్సి అభ్యర్థులందరికి సంబంధించి లాస్ట్ డిఎస్సి రాసిన చాలామంది అభ్యర్థులు వాళ్ళకి జాబ్స్ మిస్ అయిన ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. దాని మీద అయితే ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఆ వీడియో కూడా వెరీ సూన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.